విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కళింగపట్నానికి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కళింగపట్నం, కాకినాడ వరకు పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కోస్తా జిల్లాలో మరో 3 రోజులు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. రేపు సాయంత్రం ఉత్తర ఒడిశా, బెంగాల్ వద్ద వాయుగుండం తీరం దాటనుంది. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి విశాఖ నుంచి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, ఇంకొక 2 రోజులు కూడా ఈ వర్షాలు ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? రానున్నటువంటి 2 నుంచి 3 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, అది క్రమంగా మరింత బలపడి రేపు సాయంత్రానికి ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఏపీకి సంబంధించినటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని, 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యంతో పాటు విజయనగరం జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సాయంత్రం 5:30 గంటల లోపు తక్కువ సమయంలో ఎక్కువ వాన కురిసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు విశాఖలోని అలాగే కాకినాడలోని పెద్ద ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్న నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా కుండపోత వాన కురుస్తోంది. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. జీకే వీధి మండలానికి సంబంధించి ఒక వంతెన కూడా తెగిపోయింది. 30 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలాగే విజయనగరంలో కూడా కుండపోత వాన కురుస్తోంది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం వెంబడి 70 కిలోమీటర్లకు పైగా అత్యధికంగా గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. రేపు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడి తీరాన్ని తాకే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేసింది. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మరొక 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. అయితే ఆ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానంలో అతి భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం 5:30 గంటల లోపు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలతో పాటు విశాఖ, విజయనగరంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు పెద్ద ఎత్తున చేరుతూ ఉంది. అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా మరింత వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కావచ్చు, లేకపోతే కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వద్ద కావచ్చు, పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఈ వర్షాలు, వరదల నేపథ్యంలో జీవీఎంసీ అప్రమత్తమై కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలి, లేదంటే ఎవరు కూడా బయటకు రాకూడదని జీవీఎంసీ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్.